అయితే వ్యవసాయంలో కొందరికి కలిసి రావటం లేదు అంటున్నారు. అది ఎందువల్ల కలిసి రావటం లేదు అని అంటున్నారు మీరు. అంటే కొందరు ఏం చేస్తుంటారంటే పంటలు అందరూ రైతులు అనేది అందరూ పండిస్తూనే ఉంటుంటారు. కానీ ఒక్కొక్కరు పంట అనేది బ్రహ్మాండంగా అనేది పండుతుంటుంది. ఒక్కొక్కరు పంట అనేది ఎంత కష్టపడ్డా కూడా అనేది ఆ పంటకి అనేది ఋతువు రాకోకుండా ఆ పంట చెడిపోతుంటుంది. కానీ రైతులు చేసే తప్పు కాదు నాయన. కాకపోతే ఏంటంటే వీడు ఎదుటివాడు బాగుపడుతున్నాడు, వీడి పంట బాగా వెదుగుతుంది, ఈ పంట వెదగనీకోకుండా చేయాలని దృష్టితో చూపుతో అమావాస్య గడియలలో పౌర్ణ గడియలలో వీళ్ళు పంటలో వ్యవసాయం బాగా పండిస్తున్నారు, ఆ వ్యవసాయంలో వాళ్ళు బాగుపడకూడదు అని దృష్టితో చూపుతో అయ్యే జరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కువ శాతం ఎదుటివాడు బాగుపడుతున్నాడు అంటే వారం లేని రోజులు ఆ పంటను వెదగనీకోకుండా కూడా పూజ చేసిన అక్షంతలు కానీ మంత్రాలతో చేసినట్టు జల్లుతుంటారన్నమాట. అప్పుడు ఆ పంటలో ఎదగలేరు. అలాంటి వాళ్ళు మా దగ్గరికి రండి, కొన్ని పూజలు చేసి పరిష్కారం చేస్తారు.